అనుభవంతో మనవడికి పెళ్లి వద్దు అని చెప్తున్నాడు మన అభి. మరి ఆ మనవడు ఏం చేస్తాడో చూడాలంటే ప్లీజ్ వెల్కమ్ అదే అభి అలాంగ్ విత్ ద స్టీవ్. సోదరా అరే పెళ్ళంటి నూరెళ్ళ మంటరా ఆదరా బాదరా నువ్వు వెళ్ళెళ్ళి కోతిలో పడొద్దురా చెడిపోవద్దు బ్రహ్మచారి పడిపోవద్దు కాచారి. ఒరే మనవడు నా మాట వినరా, ఈ పెళ్లి శోభనం మనకొద్దురా, అనుభవంతో చెప్తున్నాను రా, మన బతికేదో మనం బతుకుదాం పోదాం పదరా. నీకు అన్ని అయిపోయినాయి కాబట్టి ఏమైనా మాట్లాడతావు, ఇక్కడ మాకేది కాకుండా మేము వెయిట్ చేస్తున్నాం. మరి అక్కడికి వెళ్ళమ్మా, నా పని చేసుకో. వద్దురా వెళ్ళురా. వీడికి ఎంత చెప్పినా వినట్లేదు. బాబు గారు మీరన్నా చెప్పండి. పోయేవాడికి మనం చెప్తాం. ఏమండి పెళ్ళంటే ఒక తీయని లడ్డు, అదే శోభనం అంటే ఉడకబెట్టిన గుడ్డు. మొదట్లో అలాగే ఉంటుందిరా, తీయగా బబుల్ గమ్ లా ఉంటుంది. రాను రాను చప్పగా మారి అటు మింగలేవు ఇటు కక్కలేవు. శోభనం అంటే టేకు మంచం, మల్లె పూల లీల, తర్వాతంతా నులక మంచం, ఆపై నల్లుల గోల. స్వీట్స్ ఫ్రూట్స్. ఈ ఒక్క నైట్కే స్వీట్స్ ఫ్రూట్స్, తర్వాత డే నైట్ ఫైట్స్, మాట్లాడే రైట్స్ కూడా ఉండవురా. శోభనం అంటే ఒక ఊపు, ఒక ఉత్సాహం. ఇప్పుడు బాగానే ఊపుతావు, తర్వాత చేతిలో కర్ర కూడా ఊపలేవు ఎలా. శోభనం అంటే మగాడికి 1000 ఏనుగుల బలం వస్తుంది, తర్వాత అదే బలం కోసం టానికులు తాగాల్సి వస్తుంది. ఏమండి ఆ శోభనం గదిలోకి అసలు పాలను తీసుకొస్తారో తెలుసా అండి మీకు? నీ బతుకు బుగ్గి పాలు చేయడానికి రా. ఏమండి మొగాడికి పెళ్లి అయిన తర్వాత లైఫ్, పెళ్లి కాకముందే మొగాడి లైఫ్, ఒక్కసారి పెళ్ళైన తర్వాత నో లైఫ్, ఓన్లీ వైఫ్ రా. మా ఇంటి ఆవిడ తెల్ల చీర కట్టుకొని అలా 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 నడుచుకుంటూ వస్తుంది. ఇప్పుడు తెల్ల చీర కడుతుంది, తర్వాత అన్ని బనారస్ చీరలు మోతే నీ క్రెడిట్ కార్డులు కరిగిపోతాయిరా. ధనుష్కోటి వద్దురా, నా మాటినరా. ఏమండి ఇప్పుడు మా ఇంటికి దీపం ఇల్లాలు వస్తుంది. ఇంటి దీపం ఇల్లాలు కాదురా, త్వరలో మారబోయి నీ తల కింద దీపం. ఆ దీపంతో నిన్ను అంటిస్తా పీడ వదిలిపోద్ది. ఎవడేమన్నా రాకెట్ స్పీడ్ తో దూసుకుపోతా నేను. ఇలాంటి రాకెట్లు అప్పట్లో ఎన్నో వేశాం, టాబ్లెట్లు వేసుకోవడానికి చూస్తున్నాం. మాటినరా ధనుష్కోటి, వద్దురా, మన బతికేదో మనం బతుకుదాం పోదాం పదరా. మా ఆవిడ వస్తుంది ఇక చూడండి, ఊపే ఊపు ఉత్సాహమే. ఏమండి ట్రాఫిక్ కానిస్టేబుల్ పెళ్లి చేసుకున్నాండి, అందుకే బండిది ప్లీజ్ దయచేసి వాహనానికి 50 అడుగుల దూరంలో ఉండండి. ఏమే 7 అడుగులు వేసి ఒక్కరోజు కూడా కాలేదు కదమ్మా, అప్పుడు 50 అడుగులు దూరం పెడితే ఎలా? నేను చెయ్యెత్తినప్పుడు అబ్బా ఎత్తినప్పుడు ఆగి చూసి నెమ్మదిగా వెళ్ళుము. మీరు ముందుకు వెళ్ళాలంటే లైసెన్స్ ఉందా? కామన్ సెన్స్ ఉందా? శోభనం గదుల లైసెన్స్ అంటే పోనీ ఆర్సీ ఉందా? ఆర్సీయా? రూమ్ నిండా ఏసీ పెట్టించానే. కనీసం ట్యాక్స్ కట్టావా? లాక్స్ కట్నం వదులుకున్నానే నీ గురించి బంగారు తల్లి. ఇవి ఏవి లేని ఎడల ఫైన్ కట్టవలను. మన ధనుష్కోటి ఫైన్ కట్టకు, నీకు అంతగా అవసరం ఉంటే బండి సెల్లార్ లో పార్క్ చేసుకోరా. ఒరే నీ బండి షెడ్కి వెళ్ళిందని నా సెల్లర్ లో పెట్టుకోమంటావా? నీ అబ్బా ఫైన్ కడతా, ఇంకా ముందుకు పోతా. ఇదిగో తీసుకోవే. ధన్యవాదములు. ఇప్పుడు మీరు ముందుకెళ్ళొచ్చు. కాబట్టి నా ఓవర్ పర్మిషన్ వచ్చింది, వెళ్ళిపోతా. ఇదేంటే మీరు జీబ్రా క్రాస్ లైన్ చేయడం వలన మీకు 500 రూపాయలు జరిమానా. అమ్మ మనలో మనకే ఉండవులే అమ్మా. ఏంటి ఫోటోలు చెప్తున్నాం ఏంటే? మీకు చెల్లని ఇంటికి పంపిస్తాం, ఆన్లైన్ లో కట్టండి. ధనుష్కోటి నీ బతుక్కు 2 సిగ్నల్ పడిందిరా. మీకు లైన్ క్లియర్ అయింది. ఏరా ముసలోడా, ఇక్కడ గ్రీన్ సిగ్నల్ పడింది. ఇక్కడ గ్రీన్ సిగ్నల్ ఎలా పడనిస్తాను రా.
మనవడు ఏమైంది? గ్లాసు ఒలికింది. పొగ్గుబడితే పట్టమని మీ అమ్మతో చెప్పు. ఒలికింది గ్లాసు రా దరిద్రుడా. అరే ముసలోడా, పడక అక్కడ గ్రీన్ సిగ్నల్ పడింది. నువ్వు అసలు ఒలిపావా? నువ్వు పడేసావారా? చెయ్యి వణికింది, గ్లాసు వణికింది. ఆ మాట వినరా, మన బతికేదో మనం బతుకుదాం పదరా. నిజం చెప్పురా, కావాలని పడేసావు కదా. అలా కాదురా, నా మాట వినరా. వద్దురా, ఈ బతుకొద్దురా. అలా శోభనంలోకి వెళ్ళే అందరూ డౌన్ అయిపోతారు. లైఫ్ లాంగ్ కుక్క బతికే. వద్దురా. అందరూ డౌన్ అవుతారు, నేను అప్ అవుతా. నేనేంటో చూపిస్తా. మీరు రాంగ్ రూట్ లో వచ్చినందుకు 1000 రూపాయలు జరిమానా. ఇదే కరెక్ట్ రూట్. మీ ఓవర్ స్పీడ్ కి 1500 రూపాయల జరిమానా. తాత చందా. మా మనవడికి ఇచ్చాను, వెళ్ళి అడగండి. ఎవరు కావాలండి? చందా. చందా అంటే టైం ఎంత అయింది? 10:30. ఈ టైంలో వెళ్ళరా, సరిగ్గా ఏంట్రా? మీరు ఇవ్వందే ఇక్కడి నుంచి కదలం. ఏం పీకురా అక్కడే ఉండు. నీ ఎక్కడికి వచ్చారో తెలుసారండి? మరి ఇవ్వందే కదలం అని చెప్పాం కదా. అరే, ఈ గల్లీ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఉంది కదా. ఆ చివరి నుంచి ఈ చివరికి వచ్చే లోపల నా కార్యక్రమం కంప్లీట్ చేసుకుంటా కదా. ఫస్ట్ మీ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే శుభం జరిగిద్దని చెప్పారండి. అరే, ఈ శుభం గురించి నా శుభకార్యం ఆపుకోమంటావు నాన్న? మీరు ఇస్తారా ఇవ్వరా? ఇవ్వనంటే ఇవ్వను. అయితే నేను వెళ్ళను. అరే ముసలోడా, ఏంద్రా ఇది? మా మాటినరా, మనకి బతుకు వద్దురా. ఇరుక్కుపోతామరా, వెళ్ళిపోదాం పదరా. ఇరుక్కుపోవటం కాదు, కరుక్కుపోవటం కాదు. ఇవాళ ఎవ్వడాతి నేను నాగను. నువ్వు ఆపకు, నేను చూసుకుంటా. ఇవాళ ఏమే వస్తున్నాను. ఇవాళ నువ్వు అయిపోయావనుకుంటున్నావా? రూల్స్ ప్రకారం నా డ్యూటీ అయిపోయింది. నాకు సహకరించినందుకు ధన్యవాదములు. అసలు ఏం సహకరించావు నాకు? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు? బాగుంది, అది కొత్తగా అనిపించింది. రాము నీది కూడా చాలా బాగుంది. ఫనీ అయితే ఇంట్రొడక్షన్ కుమ్మేస్తాడు. నాగబాబు సార్, ఓవర్ టు యూ. మీదిద్దరిది, నీదిను ఫనీది కౌంటర్ డైలాగ్ చాలా బాగున్నాయి. మంచి పని చేసి ఒక రేడియో స్టేషన్ కి ఫోన్ వచ్చిందండి. మేడం, ఇక్కడ మాకు ఒక పర్సు దొరికిందండి. ఆ పర్సులో 1000 రూపాయల నోట్ ఉంది, అలాగే అప్పారావు అనే ఐడి కార్డు ఉంది, ఇంకా ఒక డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉంది. ఓ చాలా థ్యాంక్ యూ, మీరు ఇంత మంచి పని చేస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు ఆ వ్యక్తికి ఆ పర్సు తిరిగి పోతున్నారా? కాదు మేడం, ఏది నీ సొంతం కాదు, నువ్వు అనుకున్నది ఏది నీ దరికి రాదు. ఈ పాట ప్లే చేయండి మేడం. ఇద్దరు భార్య భర్తలు పడుకొని నిద్రపోతున్నారు. రాత్రి 1 గంట అవుతుంది. అక్కడ సెల్ ఫోన్ మోగింది. ఈ 1 గంటలకు ఎవరు రాబాయ్? రాత్రి 1 గంటలకు బ్యూటిఫుల్ లే. ఏంటండి రాత్రి 1 గంటలకు ఎవడో బ్యూటిఫుల్ అని పంపాడు నీకు? ఇలా ఇవ్వండి. ఏమండి, ఇది బ్యూటిఫుల్ కాదు, బ్యాటరీ ఫుల్ అని ఇచ్చింది. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ కి మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా, వెయ్యి. ఆ సౌండ్ కి I love you. ఏమంటుంది